హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. కొన్నిసార్లు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందండి. మెయిన్ గా స్టాక్ మార్కెట్ లో బిగినర్స్ కి థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ నుండి బెస్ట్ స్టాక్స్ ని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో మార్కెట్ లో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా ఉన్న అండ్ డెట్ ఫ్రీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక మంచి ఆప్షన్ అండి. డెట్ ఫ్రీ స్టాక్స్ అంటే తెలుసు కదా, ఇలాంటి కంపెనీస్ కి అవుట్ స్టాండింగ్ బారోయింగ్స్ అనేవి ఉండవండి. ఛాలెంజింగ్ ఎకనామిక్ టైమ్స్ లో కూడా ఫైనాన్షియల్లీ స్టేబుల్ గా ఉంటాయి అనమాట. బేసికలీ కంపెనీస్ ఏంటంటే ఆపరేషన్స్ అండ్ గ్రోత్ ఇనిషియేటివ్స్ కోసం మనీ అనేది బారోయింగ్ చేస్తాయండి. జస్ట్ లైక్ మనం హోమ్స్ అండ్ కార్స్ పర్చేస్ చేయడానికి లోన్స్ తీసుకున్నట్లే కంపెనీస్ కూడా వాటి యాక్టివిటీస్ కోసం బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్ నుంచి మనీని అప్పుగా తీసుకుంటాయి. మరి ఈ డెట్ అనేది కంపెనీస్ కి మంచిదేనా అంటే, కంపెనీస్ తీసుకున్న ఫండ్స్ ని ఎలా మేనేజ్ చేస్తుంది అనే దాని మీద అది డిపెండ్ అయి ఉంటుందండి. సో ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 5 డెట్ ఫ్రీ అండ్ అండర్ వాల్యూ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. దట్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. అండ్ జీరో డెట్ కంపెనీలో ఉన్న బెనిఫిట్ ఏంటో తెలుసండి. డిసిజన్ మేకింగ్ అనేది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, అలాగే స్ట్రాంగ్ క్రెడిట్ రేటింగ్ ఉంటుందండి. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటో తెలుసా, మహారాష్ట్ర స్కూటర్స్ లిమిటెడ్ అండి. ఇది బజాజ్ హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీ అండి. ఆటోమొబైల్ పార్ట్స్ అండ్ ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంది అనమాట. 1975 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. ఈ కంపెనీ అసెట్స్ లో 90% అసెట్స్ బజాజ్ గ్రూప్ లోనే ఇన్వెస్ట్ చేసిందండి. అండ్ మిగిలిన 10% ఏదైతే ఉందో అది డెట్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ చేసింది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 8,488 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 0.92% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 0.93% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ అండి. మనం మెయిన్ గా డెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెట్ కనుక చూస్తే మనకి 0 ఉందండి. అలాగే ప్రమోటర్ ప్లెజ్ కూడా 0 ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ ఒకసారి చూడండి, 9,664 రూపీస్ ఉంది. బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 21,645 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ కనుక మీరు చూస్తే 7,432 ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. ఈ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక మీరు చూస్తే డిసెంబర్, మార్చ్, జూన్ క్వార్టర్ సంబంధించిన రిజల్ట్స్ మీరు చూస్తే సింగిల్ డిజిట్ లో ఉన్నాయండి సేల్స్ అనేవి. బట్ సెప్టెంబర్ క్వార్టర్ లో మీరు కనుక చూస్తే సెప్టెంబర్ 2021 లో 167 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. అలాగే సెప్టెంబర్ 2022 లో 192 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ సెప్టెంబర్ 2023 లో 206 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ కంపెనీ సైక్లిక్ నేచర్ ఉందని అర్థం చేసుకోవచ్చు. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే మార్చ్ 2023కి 216 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 90% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 195 crores పోస్ట్ చేసిందండి. 2013 నుంచి కూడా ఈ కంపెనీ డివిడెండ్ పే చేస్తుందండి. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 51% ఉందండి సెప్టెంబర్ 2023కి. అండర్ ప్రమోటర్ కింద మనం కనుక చూస్తే బజాజ్ హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ కి 51% స్టేక్ ఉందండి. అలాగే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.16%, డిఐ షేర్ హోల్డింగ్ 5.15% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 39.68% ఉందండి. అండర్ పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక మనం చూస్తే రామ్ గోపాల్ అగర్వాల్ గారికి 1.54% స్టేక్ ఉందండి. ఈయన ఎవరంటే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కి సంబంధించిన CEO అన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ షేర్ వాల్యూ 7,450 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఈ కంపెనీ షేర్ 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక మీరు చూస్తే 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ నెక్స్ట్ కంపెనీ JSW హోల్డింగ్ లిమిటెడ్ అండి. కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట. ఇన్వెస్టింగ్ అండ్ ఫైనాన్సింగ్ బిజినెస్ చేస్తుంది. 2001 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. JSW గ్రూప్ కి చెందిందండి ఈ కంపెనీ. అండ్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5,667 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 2.04%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.68% ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండి. అండ్ మనం డెట్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి డెట్ చూస్తే 0 ఉందండి కంపెనీకి. అండ్ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ మీరు కనుక చూస్తే 9,612 రూపీస్ ఉందండి. వెరస్ బుక్ వాల్యూ మీరు చూస్తే 20,779 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 5,125 రూపీస్ ఉంది. సో బుక్ వాల్యూ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైపు చూస్తే ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ మార్చ్ 2023 లో కంపెనీ 407 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 99% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 332 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 66.28% ఉందండి సెప్టెంబర్ 2023కి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 22.37% ఉందండి. టీఏ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, 0.04% మాత్రమే. పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 11.27% ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5,130 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ 1 ఇయర్ లో 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లిఖితా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఇది 1998 లో ఇన్కార్పొరేట్ అయింది. ఈ కంపెనీ గ్యాస్ సప్లై పైప్ లైన్స్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ అండ్ అలాగే కెనాల్స్ మీద బ్రిడ్జెస్ బిల్డ్ చేస్తుంది అండ్ వాటిని ఆపరేషన్, మెయింటెనెన్స్, సర్వీస్ కూడా చేస్తుంది అనమాట. టొరెంట్ గ్యాస్, ఓఎన్జీసీ, గెయిల్, ఇండియన్ ఆయిల్, ఐజీఎల్, హెచ్సిసి ఈ కంపెనీకి మెయిన్ క్లయింట్స్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1104 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసిఈ చూస్తే 36.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.1% ఉంది. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ 5 రూపీస్ అండి. అండ్ ఈ కంపెనీ డెట్ కనుక మనం చూస్తే 0 ఉందండి. ప్రమోటర్ ప్లెడ్జ్ వచ్చేసరికి 0 ఉంది. అండ్ మీరు కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 542 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 280 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 351 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 60 crores పోస్ట్ చేసింది. యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 70.02% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 0.67% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 29.31% ఉంది. అండర్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ లో కనుక మనం చూస్తే ఆశిష్ కచోలియా గారికి 1.77% స్టేక్ ఉందండి. ఈయన ఫేమస్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ లో. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 280 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో కనుక చూస్తే 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 20% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ శేషసాయి పేపర్ అండ్ బోర్డ్స్ లిమిటెడ్ అండి. ప్రింటింగ్ అండ్ రైటింగ్ పేపర్ తయారు చేసి సెల్ చేసే బిజినెస్ చేస్తుంది అనమాట. హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. ఈ కంపెనీ 1960లో ఇన్కార్పొరేట్ అయిందండి. ఇండియన్ పేపర్ ఇండస్ట్రీలో 6 decades ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2240 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. అండ్ ఆర్ఓసి కనుక చూస్తే 36.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.4% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 6.26 ఉంటే స్టాక్ పిఈ 5.99 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మెయిన్ గా మనం డెట్ కనుక చూస్తే 0 ఉందండి. అండ్ కంపెనీ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మీరు చూస్తే 1194 రూపీస్ ఉందండి. కరెంట్ మార్కెట్ ప్రైస్ 356 మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ ఉందండి. ప్రమోటర్ ప్రైస్ కూడా 0 ఉందండి ఈ కంపెనీలో. లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో 2083 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ కనిపిస్తుంది, 26% ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 396 crores పోస్ట్ చేసిందండి. 2013 నుంచి ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 42.78% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 12.86% ఉంది. అండ్ ఈ కంపెనీలో గవర్నమెంట్ కి 14.27% స్టేక్ ఉందండి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 30.05% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 354 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో అయితే 26% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ టీడీ పవర్ సిస్టమ్ అండి. ఈ కంపెనీ ఏసీ జనరేటర్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. 1999 లో ఇన్కార్పొరేట్ అయ్యింది. హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉందండి. జర్మనీ, జపాన్ అండ్ యుఎస్ఏ లో సబ్సిడరీ ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ టర్కీలో వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందండి ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 4074 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 22.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.9% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 42.5 ఉంటే స్టాక్ పిఈ 35.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అండి. అండ్ మెయిన్ గా డెట్ కనుక మనం చూస్తే 0 ఉందండి. అలాగే ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది 0 ఉంది. కంపెనీ ఫేస్ వాల్యూ వచ్చేసరికి 2 రూపీస్ ఉందండి. కంపెనీ సేల్స్ లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే గ్రాడ్యువల్ గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023లో కంపెనీ 872 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% ఉందండి. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 97 crores పోస్ట్ చేసింది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి. 58.43% నుంచి 34.27% కి తగ్గింది. బట్ ఎఫ్ఐస్ అండ్ టీఏ షేర్ హోల్డింగ్ అనేది హెవీగా పెరిగిందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ కనుక చూస్తే 2.61% నుంచి 10.11% కి పెరిగింది. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ 16.33% నుంచి 33.14% కి పెరిగింది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.49% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 260 రూపీస్ 30 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 6% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 5% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో కనుక చూస్తే 104% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. సో ఇవన్నీ డెట్ ఫ్రీ అండ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ గా ఉన్న టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్.
మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.